Hey guys, what's up? Welcome back to the VIP's Officials YouTube channel. So guys, ఇవాల్టి వీడియోలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్యలో జరగబోతున్న T20I సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చేసుకుందాం. సో ఫస్ట్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి టీమిండియా ప్లేయింగ్ 11 ఏంది, టీమిండియా స్ట్రెంగ్త్ ఏంది, వీక్నెసెస్ ఏంటి, అండ్ ఈ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది, దీని అన్నిటి గురించి వచ్చేసి క్లియర్గా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో లాస్ట్ దాన్ని చూడండి, ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఫుల్ క్రేజీ అయితే ఉండబోతుంది. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా? లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? ఈ మ్యాచ్ వచ్చేసి గైస్ ఆస్ట్రేలియాలోని క్యాంబెరాలో అయితే జరగబోతుంది. సో ఈ పిచ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి యావరేజ్ స్కోర్ వచ్చేసి 160 రన్స్ అండ్ ఇక్కడ హై అంటే విన్నింగ్ స్కోర్ వచ్చేసి 180 రన్స్ గైస్. సో చూద్దాం మరి ఏమవుతుంది ఏందో. అండ్ ఈ పిచ్ వచ్చేసి ఎక్కువ శాతం ఫాస్ట్ బౌలర్స్కి అయితే హెల్ప్ అవుతుంది అండ్ స్పిన్నర్స్కి కొంచెం అలాగైతే కొంచెం తక్కువనే హెల్ప్ అవుతుంది, కానీ ఫాస్ట్ బౌలర్స్కి అయితే ఎక్కువ అయితే హెల్ప్ అవుతుంది. అండ్ అలానే గైస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిచ్ రిపోర్ట్ మొత్తానికి అయితే ఇది ఇలాగైతే ఉంది. అండ్ గైస్ టీమ్ అంటే టాస్ గెలిచిన టీం వచ్చేసి ఇక్కడ వచ్చేసి బౌలింగ్ అయితే చూస్ చేసుకుంటారు, ఎందుకంటే చేస్ చేస్తున్నప్పుడు మంచిగా వచ్చేసి గెలిచే అవకాశం ఉంది కాబట్టి. సో మొత్తానికి అయితే పిచ్ రిపోర్ట్ ఇది గైస్. సో నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్. దేని గురించి మాట్లాడుకుందాం అంటే టీమిండియా ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. టీమిండియా ప్లేయింగ్ 11లో ఎవరెవరు ఆడతారా అంటే, సో ఏషియా కప్ లో ఉండింది కదా, సేమ్ అదే ప్లేయింగ్ 11 అయితే ఉండే అవకాశం ఉంది. సో అక్కడ ఒకసారి ప్లేయింగ్ 11 చెప్పేస్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి అభిషేక్ శర్మతో శుభ్మన్ గిల్ ఓపెన్ చేస్తాడు అండ్ నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4 తిలక్ వర్మ, వీళ్ళిద్దరి మధ్యలో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. నెంబర్ 5లో సంజు శాంసన్ అండ్ నెంబర్ 6లో వచ్చేసి అక్షర్ పటేలా లేదా నితీష్ కుమార్ రెడ్డినా, సో నాకంటే కొంచెం డౌట్ ఉంది. సో ఐ థింక్ నేను అక్షర్ పటేల్ పెడతాను. సో అక్షర్ పటేల్ నా టీంలో అయితే ఉంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 7లో శివం దూబే అండ్ నెంబర్ 8 వరుణ్ చక్రవర్తి, 9 వచ్చేసి కుల్దీప్ యాదవ్ / హర్షిత్ రాణా. ఐ థింక్ హర్షిత్ రాణా ఆడే అవకాశం ఉంది. హర్షిత్ రాణా నేనైతే నా ప్లేయింగ్ లెవెల్ అయితే పెడుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా అండ్ మన హర్షదీప్ సింగ్. సో మొత్తానికి అయితే గెస్ నా ప్లేయింగ్ 11 ఇది. సో చూద్దాం మరి ఏమవుతుంది ఏందో. సో నెక్స్ట్ వచ్చేసి టీమిండియా స్ట్రెంగ్త్ ఏంది? అఫ్ కోర్స్ గెస్ బ్యాటింగే. మన టీమిండియా అంటే బ్యాటింగ్ చూసినా మేము ఏషియా కప్లో. సో T20s అంటూ దుమ్ము లేపుతున్నారు. సో ఎలానో మనం T20s అంటే ఆస్ట్రేలియా అయితే చూసినాం కాబట్టి, సో అదే ప్లేయింగ్ అంటే బ్యాటింగే వచ్చేసి ఇక్కడ వచ్చేసి మన స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. అండ్ అందులోనే బౌలింగ్ లో వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా గైస్. జస్ప్రీత్ బుమ్రా వచ్చేసి మనకి వచ్చేసి స్ట్రెంగ్త్ అయితే మాడతాడు అండ్ మంచిగా ఈ పిచ్ మీద హర్షదీప్ సింగ్ కూడా మంచిగా చేసే అవకాశం ఉంది. సో మరి చూద్దాం గైస్ ఏమవుతుంది ఏందో. సో నెక్స్ట్ టీమిండియా వీక్నెస్ ఏంద్రా అంటే నాకంటూ ఒకటే కనబడుతుంది గైస్. అదేంద్రా అంటే ప్లేయర్స్ ఫామ్. సో అక్కడ వచ్చేసి కెప్టెన్ మరియు సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ వచ్చేసి వీళ్ళ ఇద్దరు బ్యాట్స్ నుంచి అయితే స్కోర్స్ రావట్లేదు అబ్బా. వీళ్ళిద్దరు ఫామ్ లో రావాలి, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ అపోజిషన్ టీమ్ అయితే ఆపోజిట్ అయితే ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి అక్కడ శుభ్మన్ గిల్ కూడా అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఖచ్చితంగా వచ్చేసి ఇక్కడ వచ్చేసి వాళ్ళు కూడా ఫామ్ లో రావాలి, వాళ్ళు కూడా బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో చూద్దాం మరి ఏమవుతుంది ఏందో. సో వీళ్ళిద్దరు కూడా ఫామ్ లో రావాలి అండ్ వీళ్ళిద్దరు కూడా మంచిగా బ్యాటింగ్ చేయాలి. అప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి ఆపేవాడే ఉండడు ఇంకా. సో ఎందుకంటే వీళ్ళిద్దరు లేకుండా ఎలానో స్కోరు అంటే అందరు కలిసి ఎలానో స్కోర్ 160-170 దాకా తీసుకెళ్తారేమో, కానీ వీళ్ళిద్దరు కనుక నిలబడితే, వీళ్ళిద్దరు కనుక బ్యాటింగ్ చేస్తే ఆ స్కోర్ని అంటే ఆ కాస్త 160-170 ఉన్న స్కోర్ని 220-230 దాకా కూడా తీసుకెళ్లొచ్చు. ఆ కెపాబిలిటీ శుభ్మన్ గిల్లో కూడా అండ్ సూర్యకుమార్ యాదవ్లో కూడా ఉంది కాబట్టి సో ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఫామ్ లో రావాలి. సో లెట్స్ హోప్ వీళ్ళిద్దరు మంచి బ్యాటింగ్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను అండ్ టీమిండియా ఈ మ్యాచ్ ని గెలుస్తారనేసి అయితే ఐ హోప్ ఈ మ్యాచ్ ని టీమిండియా గెలవాలి. సో గెలుస్తారనేసి అయితే అనుకుంటున్నాను. సో మొత్తానికి అయితే గైస్ ఇది మన వీడియో. సో I hope you all are like this video. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అండ్ వీడియోలో అడిగిందో ఖచ్చితంగా కామెంట్ పల్లి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ అప్ టు యువర్ VIP's officials. థ్యాంక్ యూ.